హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, రేపు సండే లైవ్ అయితే ఉంటుంది సాయంత్రం 5 గంటలకి యాజ్ యూజువల్గా. సో ఇది మనకి ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ లోపు మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే రీచ్ అవుతుంది. సో ఇది ఒక బిగ్ ఫ్యామిలీ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో రేపు మనం లైవ్లో దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఇకపోతే ఈరోజు మీకు ఒక 5 డిఫరెంట్ అప్లికేషన్స్ గురించి అయితే చెప్తాను. వీటిలో చాలా వరకు మీకు తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోతే మాత్రం వీటిని ఒకసారి ట్రై చేయండి. ఇకపోతే దాంట్లో ఫస్ట్ది ఏంటంటే AIO లాంచర్. ఇది చాలా డిఫరెంట్ లాంచర్ అన్నట్టు. మనకి ప్లే స్టోర్లో చాలా రకాల లాంచర్లు అయితే ఉంటాయి, కానీ ఇది కొంచెం డిఫరెంట్ లాంచరు. ఒకసారి దీన్ని నేను ఓపెన్ చేస్తాను, మీరే చూడండి ఎలా ఉంటుందో. సో AIO లాంచర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది. సో మనకేం అర్థం కాదు, ఇక్కడంతా డిఫరెంట్గా ఉందనిపిస్తుంది, కానీ ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి పైన మన ఫోన్ డీటెయిల్స్ ఉంటాయి, ర్యాము, అలాగే ఇంటర్నల్ మెమరీ, బ్యాటరీ డీటెయిల్స్. అలాగే మనం ఏవైతే రెగ్యులర్గా ఓపెన్ చేస్తామో ఆ యాప్స్ మనకి ఇక్కడ ఒక బార్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. వైటీ స్టూడియో, అలాగే AIO సెట్టింగ్స్ యాప్, యూట్యూబ్, WPS ఆఫీస్, ఇలా యాప్స్ మనకి రెగ్యులర్గా మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడే యాప్స్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే మనం రెగ్యులర్గా ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఇక్కడ మనకి ఒక టాప్ కాంటాక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. అలాగే రీసెంట్గా వచ్చిన మెసేజెస్ ఇక్కడ మనకి లాస్ట్ SMSలో చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు, డైలరు, మెసేజెస్, అలాగే కాంటాక్ట్స్. సో వాటిని ఓపెన్ చేస్తే మనకి డైలర్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ టైమర్ ఉంటుంది, అంటే మనం ఏదన్నా వర్కౌట్ చేస్తున్నప్పుడు టైమింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని అయితే మనకు ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అంటే కరెన్సీ చేంజెస్, అలాగే బిట్ కాయిన్ గురించి రకరకాలుగా అన్నీ ఇక్కడ మనకి ఉంటాయి. సో మనకి ఫుల్ యాప్స్ ఎక్కడ ఉంటాయంటే సైడ్కి ఒక డాక్ అయితే ఉంటుంది. ఈ డాక్ను ఒకసారి ఓపెన్ చేస్తే ఈ సైడ్ బార్లో మనకి అన్ని యాప్స్, మన ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ABCDలు అంటే మనకి ఆల్ఫాబెట్స్ ప్రకారం కూడా మనం వీటిని అయితే సెట్ చేయొచ్చు. ఇకపోతే దీంట్లో సెట్టింగ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్లో మనకి AIO సెట్టింగ్స్ అని ఉంటుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే లాస్ట్లో మనకి ఇక్కడ చూడండి విడ్జెట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో మనకి ఏవైతే కావాలో వాటిని ఉంచుకోండి, రిమైనింగ్ వాటిని తీసేయండి. చూడండి, ఇప్పుడు నేను బిట్ కాయిన్ తీసేస్తున్నాను, అలాగే ఎక్స్చేంజ్ రేట్స్ని తీసేస్తున్నాను. సో ఇలా మీరు మీకు కావాల్సినవి ఉంచుకోవచ్చు, మీకు అవసరం లేనివి తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్లో పోతుంది. సో ఇదైతే మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. అలాగే దీంట్లో ప్రీమియం వెర్షన్ కూడా ఉంటుంది. ఫ్రీ వెర్షన్లో మాత్రం మీకు ఎక్కడ కూడా యాడ్స్ అయితే కనిపించవు. సో ఇదైతే కొంచెం బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకు ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో మీరు కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్, మీ ఫోన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడ మీరైతే సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూట్యూబ్ అని ఓపెన్ చేస్తే యూట్యూబ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో యూట్యూబ్ మీద ట్యాప్ చేయొచ్చు. అలాగే ఏదైనా కాంటాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంటాక్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి కాంటాక్ట్ అయితే చూపిస్తుంది. సో అలాగే మీకు ఇంకేదైనా దీంట్లో అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాప్ ఏంటనేది చూసేద్దాం. ఇక నెక్స్ట్ పోతే కలరిస్ట్. ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఒక యాప్ ఇది. సో చాలామంది దీని మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని కాదు, ఎవరైనా దీనికి ఫ్యాన్స్ అయితే మస్తున్నారు. సో ఇదేంటంటే మనకు ఒక కలరింగ్ బుక్ అన్నట్టు. మన చిన్నప్పుడు మనం ఏదన్నా బుక్లో మనం కలర్స్ దిద్దేవాళ్ళం కదా, సో కలర్ పెన్సిల్స్తో, అలాంటిది అన్నట్టు ఇది. సో దీంట్లో మనకి కొన్ని వందల వేల ఇమేజెస్ ఉంటాయి. మనకి డిఫాల్ట్గా బ్లాక్ కలర్లు, వైట్ కలర్స్లో, వాటికి మనం కలర్లు అద్దాలి అంతే. సో ఇందులో మీకు రకరకాల మనుషుల బొమ్మలు, అలాగే మీకు కొన్ని డిజైన్స్ ఉంటాయి. అలాగే ఈ ఫొటోస్కి దేనికైనా మీరు కలర్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వరల్డ్ పాపులర్ మోనాలిసా కాబట్టి మోనాలిసా ఇమేజ్ తీసుకుంటాను. మోనాలిసా ఇమేజ్ తీసుకోగానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. సో డిఫాల్ట్గా మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇమేజ్. కింద మీకు కలర్స్ ఉంటాయి, కలర్ మ్యాచెస్. సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ దీనికైతే యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆమె స్కిన్కి ఒక కలర్ ఇద్దాం అనుకుంటున్నాను, స్కిన్ టోను. సో స్కిన్ టోన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. సో స్కిన్ టోన్స్ ఇక్కడ ఉన్నాయి. స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకొని నేను ఈ కలర్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి కలర్, ఓకేనా. అలాగే ఇంకా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా. సో ఏ కలర్ అయినా యాడ్ చేసుకొని మీరు మొత్తానికి ఆ ఇమేజ్ని ఒక అందమైన ఇమేజ్ లాగా అయితే మార్చుకోవచ్చు. సో చూసారు కదా, మనకి ఇష్టం వచ్చిన కలర్స్ అయితే దీనికి యాడ్ చేసుకోవచ్చు. సో మోనాలిసాని ఇంత అందవిహీనంగా తయారు చేసింది నేనే కావచ్చు. సో ఇది యాప్ అయితే బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి ఇమేజెస్. ఆ ఇమేజెస్లో మీకు నచ్చిన వాటిని టైంపాస్గా, మీకు కొంచెం పీస్ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి వాటిని యూజ్ చేస్తే మీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే నాకు ఇష్టమైన యాప్. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే లాస్ట్ 2 years నుంచి దీనికైతే అప్డేట్స్ లేవు. కాకపోతే రీసెంట్గా ఒక బీటా అప్డేట్ రిలీజ్ చేసి ఒక ఊపుతుంది ఈ యాప్. సో అదే పవర్ యాంప్. ఇది ఒక మ్యూజిక్ యాప్.
సో మ్యూజిక్ యాప్స్ అంటే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పవర్ యాంప్ గురించి అయితే వినే ఉంటారు. 2012, 13 ఆ టైంలో మనం ఏదైనా ఒక మొబైల్ని బాగా రూట్ చేసినామా లేదా అని చెక్ చేయడం కోసం పవర్ యాంప్ని క్రాక్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. చాలామంది పవర్ యాంప్ని క్రాక్ చేయడం కోసమే రూట్ అయితే చేసేవాళ్ళు ఉన్నారు. సో నేనైతే నా హెచ్టీసీ ఫోన్ కూడా ఈ పవర్ యాంప్ని క్రాక్ చేయడం కోసమే రూట్ అయితే చేశాను అప్పట్లో. సో ఎనీవేస్ ఆ తర్వాత వీళ్ళు డెవలప్మెంట్ అయితే ఆపేశారు. అప్పుడు 10 రూపాయలకే మనకి యాప్ని అయితే ఫుల్ వెర్షన్ అమ్మేశారు. ఇప్పుడు మాత్రం అరౌండ్ 50 రూపీస్ 60 రూపీస్ ఉంది, మీకు ప్లే స్టోర్లో కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఒకసారి మనం పవర్ యాంప్ను ఓపెన్ చేద్దాం. పవర్ యాంప్ మనకి చాలా మెటీరియల్ డిజైన్ అయితే ఉంటుంది. ఇది రీసెంట్ అప్డేట్, అంటే ఆగస్టు 10వ తారీఖున అప్డేట్ అయితే వచ్చింది మనకి. సో దీంట్లో మనకి రకరకాల జెస్చర్స్ అయితే ఉంటాయి. జెస్చర్స్ కంట్రోల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మంచి మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం పవర్ యాంప్ని ఒకసారి ట్రై చేయాల్సిందే. సో మీకు అన్నీ కూడా జెస్చర్ కంట్రోల్ అన్నట్టు, ఎటు వెళ్ళినా కానీ జెస్చర్స్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి ఒక డిఫాల్ట్ ఈక్వలైజర్ ఉంటుంది. ఈ ఈక్వలైజర్ మాత్రం చాలా బాగుంటుంది. సో దీంట్లో మీకు చాలా రకాల ప్రీసెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్రీసెట్స్లో నుంచి మీకు ఇష్టమైనది అయితే ట్రై చేయొచ్చు. సో అలాగే మీరు కస్టమ్ ప్రీసెట్స్ కూడా తయారైతే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సాంగ్ ప్లే అవుతున్నప్పుడు కూడా టైం లైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ టైం లైన్ మీరు ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మీకు స్టైలిష్గా ఉంటాయి. అన్ని మెటీరియల్ డిజైన్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ దీన్ని ఫ్రీ వర్షన్ వాడుకోండి, లేదంటే ఫుల్ వర్షన్ అయితే కొనుక్కోండి. అప్పుడప్పుడు వీళ్ళు ఆఫర్ అయితే పెడతా ఉంటారు, ఒకసారి చెక్ చేస్తూ ఉంటాను. నేను ఒకసారి యాప్ సేల్స్ అనే ఒక యాప్ గురించి చెప్పాను కదా, దాంట్లో నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఫ్రీగా వెళ్ళింది లేదంటే ప్రైస్ తగ్గిందో. సో దాంట్లో నుంచి మీరు ఒకసారి చూసి ఇది ఒకవేళ పెడితే మాత్రం కొనుక్కోండి. చాలా మంచి మ్యూజిక్ ప్లేయర్ అని చెప్పాలి మ్యూజిక్ లవర్స్ కోసం. ఇక నాలుగోది ఏంటంటే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాదే వీడియో అనుకోండి. ఈ వీడియో చూసినప్పుడు కింద ఏదైనా మనకు కొంచెం యూస్ఫుల్ డేటా కనపడింది అనుకోండి, ఈ డేటాను మనం కాపీ చేసుకోవాలని ట్రై చేస్తాం. సో కాపీ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఎంత ట్రై చేసినా కానీ ఇక్కడ మనకి డేటా అయితే కాపీ అవ్వదు. సో మరి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉన్న డేటాని మనం కాపీ చేసుకోవాలంటే వేరే ఆప్షన్ ఏంటంటే యూనివర్సల్ కాపీయర్ అనే యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ నా వీడియో అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన చూడండి యూనివర్సల్ కాపీ అనేది రన్ అవుతుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు యాక్సెసిబిలిటీలోకి వెళ్ళాలి. యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత యూనివర్సల్ కాపీ అని ఉంటుంది. దీన్ని ఒకసారి ఆన్ చేయాలి, ఆఫ్లో ఉంటుంది. ఒక్కసారి ఆన్ చేసిన తర్వాత మీరు ఆ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు యూనివర్సల్ కాపీ అని ఉంటుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ సరౌండింగ్లో బ్లూ కలర్లో ఒక ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీరు కాపీ చేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కాపీ అయితే అవుతుంది. మీకు ఎంత కావాలంటే అంత అయితే కాపీ చేసుకోవచ్చు. సో మీకు ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాని కాపీ అయితే చేసుకోవచ్చు. కాపీ చేసుకొని క్లిప్ బోర్డ్లో పెట్టుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యాప్ అయితే కొంచెం బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. సో దీన్ని మీరు యూట్యూబ్ వీడియోస్కి కాదు, ఏ వీడియోలో అయినా మీరు కాపీ చేసుకోవచ్చు. అలాగే ఏ ఏరియాలో అయినా సరే, ఏ యాప్లో అయినా సరే దీన్ని అయితే మీరు కాపీ అయితే చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ యాప్ ఏంటంటే ఫ్లిప్ టెక్స్ట్. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు బహుశా. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే జనరల్గా మనం ఎవరితోనా చాట్ చేసేటప్పుడు మెసెంజర్లో కానీ, వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, టెక్స్ట్ మెసేజెస్లో కానీ ఒక టెక్స్ట్ని మనం రివర్స్ చేసి పంపించడం కోసం దీన్ని అయితే వాడుతూ ఉంటారు. అంటే మన పేరుని రివర్స్ చేసి పంపిస్తే కొంచెం అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. అందుకే దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో రఫీ అని కొట్టండి. రఫీ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఫ్లిప్ అని ఉంది కదా, ఫ్లిప్ మీద కొట్టగానే మన పేరు అనేది రివర్స్ అయిపోతుంది. సో ఇక్కడ కాపీ చేయండి. సో ఇప్పుడు మీరు దీన్ని మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయండి, లేదంటే వాట్సాప్ ఓపెన్ చేయండి, ఏదైనా ఓపెన్ చేయండి. న్యూ అని కొట్టండి. ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చూడండి నా పేరు అనేది రివర్స్లో ఉంది. సో ఇలా రివర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సరదా కోసం దీని అయితే పంపొచ్చు. మీరు దీన్ని జనరల్గా వాట్సాప్లో, టెలిగ్రామ్లో అయితే బాగా యూజ్ అవుతుంది. ఇక లాస్ట్ ఒక బోనస్ యాప్ ఏంటంటే అరోరా స్టోరు. ఇది మీకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉండదు. నేను కింద అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే దీన్ని ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. ఇది XDA డెవలపర్స్ డెవలప్ చేసిన ఒక యాప్ స్టోరు. ఇది మనకి 2 MB మాత్రమే ఉంటుంది సైజు. కాకపోతే మనకి ప్లే స్టోర్లో ఉన్న అన్ని యాప్స్ దీంట్లో అయితే మనకు కనిపిస్తాయి. సో అక్కడ కూడా మనకి ఫ్రీగా ఉంటాయి, ఇక్కడ కూడా ఫ్రీగా ఉంటాయి, అక్కడ పెయిడ్ ఉంటాయి, ఇక్కడ కూడా పెయిడ్ ఉంటాయి. జస్ట్ ఒక ప్లే స్టోర్కి ఆల్టర్నేటివ్ అన్నట్టు. ప్లే స్టోర్ జనరల్గా మన ఫోన్లో రన్ అవ్వాలంటే మనకి ప్లే సర్వీసెస్ ఉండాలి, అలాగే గూగుల్ ప్లే స్టోర్ అనే యాప్ ఉండాలి, అలాగే మనకి కాంటాక్ట్ సింక్ ఉండాలి, అలాగే మనకి అకౌంట్ మేనేజర్ ఉండాలి. ఇవన్నీ యాప్స్ ఒక 5-6 యాప్స్ కలిపితేనే ప్లే స్టోర్ అనేది తయారవుతుంది. సో అవి అన్నీ కూడా మనకి స్టోరేజ్ అనేది ఆక్యుపై చేస్తూ ఉంటాయి. సో ఇది మాత్రం జస్ట్ 2 MB మాత్రమే ఉంటుంది. మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతుంది, ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నా అకౌంట్తో లాగిన్ అయిపోయాను. నేను లాగిన్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ మీరు వాట్సాప్ అని కొట్టండి. సో సెర్చ్లో వాట్సాప్ అని కొడితే మనకి వాట్సాప్ అయితే వస్తుంది.
జస్ట్ మనకి ఏదైతే ప్లే స్టోర్ ఉందో ప్లే స్టోర్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ అన్నట్టు. సో ఇది మనకి సైజ్ అయితే పెద్దగా ఉండదు, సింపుల్గా ఉంటుంది, సింపుల్ ఇంటర్ఫేస్, అలాగే కొంచెం డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది XD డెవలపర్స్ డెవలప్ చేసిన యాప్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్కి కొంచెం డిఫరెంట్గా అనిపించిన 5 యాప్స్. ఇక రేపు లైవ్లో అయితే మనం కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్, బై బై.